కామారెడ్డి జిల్లా షేట్పేటలో పెళ్లింట విషాదం నెలకొంది. 2 రోజుల్లో కొడుకు పెళ్లుండగా తండ్రి దుర్గయ్య సరుకుల కోసం పట్టణానికి వెళ్లాడు. తిరిగొస్తుండగా బైక్పై వస్తున్న అతన్ని మార్గమధ్యంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గయ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా షేట్పల్లిలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల్లో కొడుకు పెళ్లుండగా తండ్రి దుర్గయ్య సరుకుల కోసం పట్టణానికి వెళ్లాడు. తిరిగొస్తుండగా బైక్పై వస్తున్నప్పుడు మధ్యలో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గయ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు మనకు ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావుమేళ మోగింది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదాలు అలుముకున్నాయి. మరో 2 రోజుల్లో కొడుకు పెళ్లి ఉంది. పెళ్లి సరుకుల కోసం వెళ్లి వస్తుండగా అయ్యపల్లి చౌరస్తా వద్ద తండ్రి దుర్గయ్య బైకును వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో దుర్గయ్యకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరి 2 రోజుల్లో కొడుకు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా కుటుంబీకులు బంధువులు విలపిస్తా ఉన్నారు. అయితే పెళ్లి జరగాల్సిన రోజులు ఈ సంఘటన జరగడంతో గ్రామంలో కూడా విషాదం కూడా చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. అయితే మరో 2 రోజుల్లో కొడుకు పెళ్లి ఎంతో ఆర్భాటంగా అంతా అంగరంగ వైభవంగా చేద్దామనుకున్న ఈ సమయంలో మృత్యువాత పడడంతో కుటుంబీకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జ్యోత్స్న. రైట్ ఆనంద్ పాల్.